అచ్చమాంబ ఈవిడ బ్రహ్మం గారికి సేవలు చేసేదంట. అచ్చమాంబ గారు. ఈ పాపనే కావాలి ఫోటో దిగాను. బ్రహ్మం గారు ఇక్కడ కూర్చొని కాలజ్ఞానం రాశారు. రవ్వలకొండ. అటు కాదండి, ఉందా గణపతి? టార్చ్ చేయండి లైట్. ఉందా? బొమ్మ చెక్కి ఉన్నట్లుంది. అట్లా ఊహించుకున్నట్లున్నారు గణపతి. చాలా కష్టం కదా ఈ గుహ తవ్వుకొని. ఇది ఏర్పడిందా ఎవరైనా తవ్వుకున్నారా? ఇందులో స్నానం చేసేవాడు. ఇది కోనేరు. ఇక్కడ దిగి ఈ నీళ్లు బయటకు వస్తాయి. ఓహోహో, ఈ నీళ్లు బయటకు వస్తాయా? ఇక్కడ దిగి వస్తుందో తెలియదు. బాగా లోతుందా? ఏం లోతుండదు, కొంచెమే లోతుంటుంది, కానీ నీళ్లు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మనం కూడా చేద్దాం బ్రహ్మం గారు చేసిన దాంట్లో స్నానం. ఇది ఇక్కడ కొలం శ్రీశైలానికి దారి అన్నమాట. ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళిపోయాడు ఆయన. ఇటు నుంచి అక్కడి నుంచి మహానందికి వెళ్ళిపోయేవాడు. ఈయన కూడా శివభక్తులు ఉన్నారు కదా బాగా. ఇప్పుడు మనం బయటకు వెళ్తున్నాం. నేను వెళ్తాను ఫస్ట్. ఈ నీళ్ళల్లో నుంచి ఇప్పుడు మనం చూసాం కదా, ఆ కోనేరులో నుంచి నీళ్ళు వచ్చినాయి అన్నమాట. ఇవన్నీ ఇలా తలదించుకొని వెళ్ళాలి. చాలా ఎత్తటానికి కూడా లేదు. తడిగా ఉన్నాయి రాళ్ళు. పైనుంచి ఊరుతున్నాయా నీళ్ళు? పైనుంచి ఊరుతున్నాయా నీళ్ళు? వచ్చేసాం.
ఇది పైకి అన్నమాట. ఆ పైకి వెళ్ళాలి. ఇటు కూడా ఉంది కానీ ఏం ఉండదు, అట్లాగే ఉంటాయి. ఏదో పలానా చోట కాశీకి దారి అట్లా ఉంటాయి. అదేలే. ఉంటుందా?